లేదంటే చచ్చిపోయేవాడే. ఏంటి విశ్వ ఇది? చూసుకోవాలి కదా. ఇవాళ జాను ఉంది కాబట్టి బతికిపోయావు. నువ్వు చాలా కేర్ఫుల్గా ఉండాలి విశ్వ. ఈ మధ్య నీకన్నీ ఇలాగే జరుగుతున్నాయి. జాను చెప్పింది నిజమే విశ్వ. నీ టైం బాగాలేనట్టుంది. ఇక నుంచి పైనే కాదు, ముందు వెనుక కింద చుట్టూ చూసుకొని కొంచెం జాగ్రత్తగా ఉండు. ఇటువైపు నుంచి ఏ ఆపదొస్తుందో తెలీదు. నీకు ఇంతలా ఎందుకు చెప్తున్నానంటే, నాకు ప్రతి స్టూడెంటు ఇంపార్టెంటే. పానవుతుందంటావా సౌపర్ణిక? ఇవాళ ఆయన మనల్ని కలవడానికి వస్తే సగం పని అయిపోయినట్టే. నమస్కారం బసవరాజు గారు. నమస్తే. ఏంటి, ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలని పిలిచారు? ఏం లేదండి, మా అన్నయ్య పోయిన దుఃఖం నుంచి మేము ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం. కనీసం అన్నయ్య కన్నబిడ్డైనా మా కళ్ళ ముందు ఉంటుందనుకుంటే ఆ తులసి వచ్చి గద్దల తన్నుకుపోయింది. మేము ఎంత బ్రతిమాలినా ఆ పసిదాన్ని మాకు ఇవ్వడం లేదా తులసి. మీరే ఎలాగైనా ఆ పాపని మాకు అప్పగిస్తే మీ పేరు ఈ జన్మలో మర్చిపోలేము. మీ బాధ నాకు అర్థమైంది, కానీ ఆ పాపని ఇప్పటికిప్పుడు మీకు ఇవ్వలేను. కొంచెం టైం కావాలి. మీ సిద్ధు మీకు దక్కాలంటే మీరిప్పుడు మా పాపని మాకివ్వక తప్పదు. ఏంటి బెదిరిస్తున్నారా? నా గురించి మీకు తెలీదో? బెదిరించడం కాదండి, మీ మేలు కోరి హెచ్చరిస్తున్నాను. ఆ తులసికి కుజదోషం ఉందన్న విషయం మీరు వినే ఉంటారు కదండి. దాన్ని పెళ్లి చేసుకోబోయినందుకే దేవుడు లాంటి మా అన్నయ్య చనిపోయాడండి. ఇప్పుడది మీ సిద్ధుని చేసుకుంది. మరి మీ సిద్ధు కూడా రేపు చనిపోతే... ఆపండి 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 ఆపండి! అలా జరగనివ్వను. సిద్ధుకు ఏమైనా అయితే అది ప్రాణాలతో ఉండదు. జరగకూడదు. ఏదైనా జరిగాక ఏం చేస్తే ఏం లాభం చెప్పండి? ఇప్పుడే మీరు మా ఖుషీని మాకు అప్పగించారనుకోండి, ఆ ఖుషీ లేకుండా తులసి మీ ఇంట్లో ఉండలేదు. పాప కోసం బయటకు వచ్చేస్తుంది. అప్పుడు ఇక దాని సంగతి మేం చూసుకుంటాం. ఒక్కసారి ఆ తులసి మీ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిందంటే మీ సిద్ధుకి కూడా ప్రాణాపాయం తప్పినట్టే. మీరు ఈ పని చేస్తే ఇటు మా కళ్ళు తుడిచిన వాళ్ళు అవుతారు, అటు మీ కొడుకుని కాపాడుకున్న వాళ్ళు అవుతారు. ఎవరికన్నా ఖుషి స్కూల్ ఫీజు గురించి మీరు ఆలోచిస్తున్నారు? కూడా అసలు ఇంట్లో ఏది మిగిల్చారా? ఖుషి స్కూల్ ఫీజుకి కావాల్సిన డబ్బు ఎలాగైనా సంపాదించాలి, కానీ ఎలా? ఖుషి తీసుకో. ఓయ్, ఇక్కడేం చేస్తున్నావు? ఖుషిని చదివిస్తున్నాను బామ్మ. చదివించి IAS చేద్దులే గాని వెళ్ళి ఆ కిచెన్ లో పని చూడు. ముందు త్వరగా భోంచేసి టాబ్లెట్లు వేసుకోవాలా? సరే బామ్మ, నేను ఇప్పుడే వస్తాను, మీరు వెళ్ళండి. ఇప్పుడంటే నువ్వు చదువుతూ ఉండు ఖుషి,
నేను ఇప్పుడే వస్తాను. తులసి, ఒక్క నిమిషం. ఇదిగో, ఈ డబ్బు తీసుకెళ్ళి రేపు స్కూల్లో కట్టేసి. మా స్కూల్ ఫీజ్ గురించి ఫ్రెండ్కి ఎలా తెలిసిందబ్బా? తీసుకో తులసి. అవసరం లేదు, ఫీజు నేను కట్టుకోగలను. అయినా నేను మిమ్మల్ని డబ్బులు అడగలేదే. అడిగితేనే ఇస్తే వాడు భర్త ఎలా అవుతాడు తులసి? నీ భర్తగా ఇది నా బాధ్యత. నేను మీకు భార్యనైపోయినా నా మనసులో మీకు భర్తగా స్థానం లేదు. పోనీ నా కోసం కాకపోయినా ఖుషి కోసమైనా తీసుకో. కానీ మీరు ఫీజు కట్టలేదంట. అది కడితే తప్ప లోపలికి అలౌ చేయొద్దన్నారు. ముందు ఈ తాళాన్ని పాప స్కూల్ ఫీజు కడదాం. తీసుకోండి. కావాలంటే నువ్వు నాకు తర్వాత ఇద్దు. కానీ పాప స్కూల్కి వెళ్ళకపోతే అందరిలో వెనకబడిపోతుంది కదా. ప్లీజ్ తులసి, తీసుకో. తీసుకో తులసి.